ఈవినింగ్ ఏముంటుంది నాకు తెలిసి పార్టీ గుర్తొచ్చి లవ్, లస్ట్, LUST లస్ట్, రెండు ఎల్తోనే స్టార్ట్ అవుతాయి. ప్రేమ అన్నదాన్ని ఈ చతుషష్ఠి కళలు అంటారు కదా, ఈ కవిత్వం రచన అందరూ గ్లోరిఫై చేశారు ప్రేమ అనేది. తప్పేం కదా, ఇట్ షుడ్ బి గ్లోరిఫైడ్. లస్ట్ని తొక్కారు. కాముకుడు సృష్టి నడుస్తుంది ప్రేమతోనే లస్ట్తోనే, చెప్పండి నాకు. అంతే, లస్ట్తో నడుస్తుందండి, నాట్ విత్ లవ్. ఫ్యాక్ట్ అండి. మనం దాన్ని చిన్నచూపు చూస్తాం, తప్పది. పూజించదగ్గ లక్షణం లస్ట్. లస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, రజనీ ఉన్నాడా, వాడికి లస్ట్ ఎక్కువ, వెరీ లస్ట్. తప్పే లేదు, మగాడు అలా ఉంటుంది. ఆ లక్షణాలు అంత లస్టిగా ఉన్నవాళ్ళు తక్కువ మంది నాకు తెలిసారు, ఉండొచ్చు. అలాంటి వాళ్ళే ఆధ్యాత్మిక వ్యక్తులు. కామిగాని వాడు మోక్షకామిగాడు అన్నాడు వేమన. ఆయన ఆ సోన్ల కొంపల తిరిగి చివరి గొడవలైపు వెళ్ళిపోయాడు కదా వేమన. సేమ్ ఆ రెండు ఇంటర్లింక్ అండి. ఓకే, లస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని ఏమంటాం, స్పార్క్ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు, ఉంటుందండి. ఇట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. సృష్టి సాగుతున్నది లస్ట్ వల్ల అండి, నాట్ లవ్ వల్ల. లవ్లో కూడా చిన్న లస్ట్ ఉండొచ్చు, లస్ట్లో లవ్ ఉండొచ్చు, కానీ సెపరేట్ చేసి చూసామంటే లస్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రియేషన్ టు గో అహెడ్. ఇప్పుడు పక్షులు, పిట్టలు, జంతువులు బిడ్డలు కంటున్నాయంటే లస్ట్తో, నాట్ లవ్. డు అగ్రీ? అంటే కొంచెం కఠినంగా ఉంటుంది వినటానికి, కానీ అలా చెప్పండి. ఎంత చూసుంటే, లైఫ్ని చూస్తుంటే మీకు అదేం కాదండి. కామము, శృంగారపరమైన కామం అని మనం కొంచెం తక్కువ చేసి చూస్తాం ప్రేమతో కంపేర్ చేస్తే. లేదు, కొన్ని తప్పు అనే మాట్లాడడానికి కూడా కొంతమంది ఇష్టపడరు కదా, బయట ఇష్టపడరు కదా. ఇది ఏంటంటే వద్దు, మన సొసైటీని అది వేరు లక్షణం. ఇక్కడ కాదు, హోల్ వరల్డ్ వైడ్ ఇదే. ఇది ప్రపంచంలో ప్రతి చోట లస్ట్ ఇప్పుడు చిన్న చూపే చూడబడింది. వాడిని ఎంత డ్రైవ్ చేసినా వాడి లైఫ్ని అది దాచేస్తుంటాడు, ఇప్పుడు చీకట్లోనే పెడతాడు. ప్రేమ ప్రేమ ప్రేమ, ఏ ప్రేమ, ప్రేమను డిగ్రేడ్ చేయట్లేదని నేను. దానికి ఇవ్వాల్సిన వాల్యూ ఇచ్చారు కదా, ఓకే. బట్ లస్ట్కి దానికి ఇవ్వాల్సిన స్థానం వాళ్ళు ఇవ్వాలి. దానికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిందండి ఒక రకంగా. ఓకే ఓకే, అవి ఏంటండి సోళ్ళు. ఇంకోటి ఏంటంటే మన ఇద్దరుగా కూర్చుంటే ఇన్ని కబుర్లు చెప్తే ఆ మొన్ననే అది ఒకటి ఉంది, కొంప తీసేసేది. అఫ్ కోర్స్ మరి ఇద్దరే మాట్లాడుకుంటున్నాం, మనతో పాటు ఆడియన్స్ కూడా కూర్చున్నారు, ఆడియన్స్ కూడా ట్రావెల్ అవుతున్నారు. కొంతమంది మన చుట్టూ మనుషులు ఉన్నట్టే ఇప్పుడు ఆడియన్స్ కూడా ట్రావెల్ అవుతున్నారు. అంటే ఆ కెమెరామెన్ ఈ కెమెరామెన్ మాత్రమే కాదు, ఆడియన్స్ మొత్తం ట్రావెల్ అవుతున్నారు. ఎంతమంది చూస్తారు ఇది. అవునవును, వాళ్ళందరూ మొసలు నా కొడక నీ ఆలోచనలు ఇలా ఉన్నాయో అనుకోవచ్చు. అట్లా ఎందుకు అనుకుంటున్నారు? అనుకున్నామండి, 80 సంవత్సరాల జీవితం చూశారు కదా ఆయన. అయితే ఉంది 80 ఏళ్ళు బతకడమే గొప్ప. ఓకే, తల్లి చనిపోతే నెమ్మదిగా బాయ్ చేపెట్టుకుని లోపలికి తీసుకెళ్ళి లాస్ట్ సెక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, చెప్తా. చాలా పెద్ద ఆయన. తల్లి శవం బయట ఉంది, వీడికి ఎందుకు మూడు వచ్చినట్టుంది, పెళ్ళం చేపెట్టుకుని లేకుని బయటకు తీసుకుని. అంటే లస్ట్ అంటే చెప్తారు, అది చెప్పడు. ఆయన సన్యాసి ఒక స్టేటస్కి వెళ్ళిన తర్వాత చెప్పాడు. అక్కడ పీపుల్ కెన్ రిసీవ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే అని ఆయనకి నమ్మకం వచ్చి ఉంటుంది. లస్ట్ డ్రైవ్ చేసినంతగా మనిషిని లవ్ చేయదు, దానికి అంత బలం లేదు. ఓకే.